కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు డిమాండ్ చేశారు. కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. వైవీఎల్ జిల్లా నాయకులు మాట్లాడుతూ జూనియర్ వైద్యురాలు అత్యాచార కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేయడాన్ని ఖండిస్తూ ఏఐడిఎస్ఓ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేసిన విద్యార్థులు కోల్కతా ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాలలు చేస్తున్న బంద్ రామచంద్రాపురంలో కొనసాగుతోంది. మాల మహానాడు, జై భీమ్ దళిత సంఘం, అంబేద్కర్ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు రామచంద్రాపురం, ద్రాక్షారామ, యానం సెంటర్లో మానవహారం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఎస్డిపిఓగా అంకిత్ మహావీర్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే పార్వతీపురం పట్టణ పోలీస్ ఠాణాను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో నుంచి మాదక ద్రవ్యాలు నియంత్రణపై నిఘా పెట్టాము అని, గంజాయితో పట్టుబడితే మూలాల వరకు వెళ్లి విచారణ చేపడతామంటూ హెచ్చరించారు. కోల్కతాలో యువ వైద్య విద్యార్థిని అత్యాచారం చేసిన వారిని శిక్షించాలి అని కదం తొక్కారు అంగన్వాడీ కార్యకర్తలు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో బుధవారం నిరసన ర్యాలీ చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడి కామాంధులను శిక్షించాలి అని నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మసీద్ సర్కిల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మందుల షాపు ఎదుట ఓ వ్యక్తి బైక్ పై పెట్రోల్ క్యాన్ ఉంచి మందుల కోసం వెళ్లగా బైక్ వద్ద ఉన్న అపరిచిత వ్యక్తి పొరపాటున పెట్రోల్ క్యాన్ వద్ద బీడి అంటించుకుని అగ్గిపులను కింద వేశాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెంటనే మంటలను స్థానికులు ఆర్పివేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాల పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కేంద్రాలలో అంబేద్కర్ మెమోరియల్ సభ్యులు, దళిత సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను మూసివేయించారు. కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు చింతూరు యువత. అల్లూరి సీతారామరాజు చింతూరు ఐటీడీఏ ముందు రహదారి నుండి చింతూరు ప్రధాన సెంటర్ వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, చింతూరు యువత, వైద్య సిబ్బంది కలిసి భారీ ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పు అని ఇచ్చాపురం దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు సల్లా దేవరాజు అన్నారు. ఎస్సీ ఎస్టీలకు కుల వర్గీకరణ వ్యతిరేకంగా ఇచ్చాపురంలో బుధవారం భారత్ బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి మాత్రమే తీర్పు ఇవ్వాల్సి ఉండగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీర్పు ఇవ్వడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అని, ఇది షెడ్యూల్డ్ కులాలు, తెగల ఐక్యతను విచ్ఛిన్నం చేసేదిగా ఆయన అభివర్ణించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలన చేయాలి అని కోరుతూ విజయనగరం జిల్లా గుర్ల మండలం హెడ్ క్వార్టర్ దగ్గర నిరసన చేపట్టారు అంబేద్కర్ వాదులు, విద్యార్థులు, యువకులు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బంద్ ను గుర్ల మండలం హెడ్ క్వార్టర్ లో వివిధ జంక్షన్ల నుండి ఎయిమ్ ఆధ్వర్యంలో వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అనే నినాదాల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు వ్యతిరేకిస్తూ మాల మహానాడు సాలూరు నియోజకవర్గం నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అని నినాదాలు చేస్తూ సాలూరు మెయిన్ రోడ్ లో ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం, హత్యకు నిరసనగా రంపచోడవరంలో సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని కఠిన చర్యలు తీసుకుని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మట్ల వాణిశ్రీ, పల్లపు వెంకట్ డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలు నిరోధించాలి అని నినాదాలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని ఎద్దేవా చేశారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా దొంగతనాల నివారణకు చర్యలు తీసుకుంటామని విజయనగరం 1 టౌన్ సిఐ ఎస్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఇంటికి తాళాలు వేసి ప్రయాణించేవారు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అన్నారు. ఎవరైతే ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి వెళ్తున్నారో వారి ఇంటికి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను అమర్చడం జరుగుతుందని, దొంగలను పట్టుకోవడానికి వీలుంటుందని చెప్పారు.